వ్యవస్థలు ఇదివరకటి రోజుల్లో పూర్తిగా రాజకీయ పార్టీల చెప్పు చేతల్లో నడిచినాయి. న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈసీ కావచ్చు. న్యాయ వ్యవస్థ అయితే ఒక జడ్జి గారిని తను కాంగ్రెస్ తరపున ఎంపీగా చేసి, ఆ తర్వాతన మళ్ళీ వెనక్కెళ్ళి ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యి మళ్ళీ రాజ్యసభ సభ్యుడైనటువంటి సందర్భం ఉంది. అంతగా ఇంటర్లింక్డ్ అయిపోయింది. అట్లాగే ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఎక్కడైనా సరే ఒక అభ్యర్థి చనిపోతే ఎన్నికను రద్దు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఒక అభ్యర్థి చనిపోతే దేశవ్యాప్తంగా ఎన్నికలు రద్దు చేయడం ఉంటుందా? రాజీవ్ గాంధీ టైంలో జరిగింది అదే కదా. రాజీవ్ గాంధీ ఒక అభ్యర్థి, ఆయన అప్పటికి ప్రధాని కూడా కాదు, ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలు. ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన వెళ్ళినటువంటి టూర్లో ఆయన చనిపోతే దేశవ్యాప్తంగా ఎన్నికలు ఆపేశారు. పైగా ఎన్నికల సందర్భంలో ఇప్పుడు ఏం చెప్తారు, అది ప్రభావితం అవుతుంది, ఇది ప్రభావితం అవుతుందని చేయడానికి వీల్లేదంటారు. ఆ రోజున రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి చితాపస్పాన్ని పుచ్చుకుని దేశవ్యాప్తంగా ర్యాలీలు చేశారు. అంటే ప్రజల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు ఇందిరాగాంధీ మరణాన్ని బేస్ చేసుకుని రాజీవ్ గాంధీ 400 సీట్లకు పైగా సాధించి ప్రధానమంత్రి అయ్యాడు. రాజీవ్ గాంధీ మళ్ళీ తన ప్రతిభ చాలక ప్రజల చేత చిత్కరించబడి ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైనటువంటి రాజీవ్ గాంధీ మరణం మీద తర్వాత కాంగ్రెస్ అధికారులు, అంటే ఆ రోజున ఈసీ లాంటి వ్యవస్థలు ఎలా పనిచేసినాయి. ఇప్పుడు ఎంత చేసినా సరే దాంట్లో ఈవీఎంలను ఏదో మాట్లాడుతుంటుంది కాంగ్రెస్. ఆ రోజున తమ చేసింది మాత్రం చెప్పకుండా ఉంటుంది. అదే విచిత్రం.